నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు జిల్లా కలెక్టర్లతో రేవంత్ భేటీ, పలు అభివృద్ధి పనులపై సీఎం చర్చ. క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శనం, 52 మందికి ప్రత్యేక దర్శనం కల్పించిన టీటీడీ. రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ, థియేటర్ల వద్ద అభిమానుల సందడి. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వేకువజాము నుంచే వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాలు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం తొక్కిసలాటలో గాయపడిన 52 మంది భక్తులకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. తమకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ అధికారులకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా వైష్ణవాలయాలు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. వేకువజాము నుంచే వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాలు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం తొక్కిసలాటలో గాయపడిన 52 మంది భక్తులకు టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. తమకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించిన సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ అధికారులకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా వైష్ణవాలయాలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అయితే కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇక మొన్న తొక్కిసలాటలో గాయపడినటువంటి 52 మందికి కూడా ప్రత్యేక ద్వార దర్శనం అయితే కల్పించినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? సంపత్, ఏదైతే నిన్న తొక్కిసలాట అయితే జరిగిందో తిరుమలలో 6 మంది చనిపోవడం, పలువురు గాయపడడం అన్న సంగతి తెలియలేదు. దీంతో ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయ్యారు. తగిన అధికారులపైన కూడా చర్య తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న వచ్చినప్పుడు సమీక్షా సమావేశం కూడా నిర్వహించేసి ఈ రోజు ఏదైతే వైకుంఠ ద్వార దర్శనం అనేది జరుగుతుందో, ఉత్తర ద్వార దర్శనం, దానికి సక్రమమైన ఏర్పాట్లు చేయాలి. చాలా ప్రశాంతంగా వచ్చిన భక్తులకి దర్శనం కల్పించాలంటే పూర్తిగా ఆదేశాలు ఇచ్చారు. దానికి తగ్గట్టుగా అధికారులు కూడా అంతా సిద్ధం చేస్తున్నారు.
ఈ రోజు ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకి శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు పోటెత్తడం జరిగింది. అభిషేక సేవ అనంతరం ఉదయం 3:45 నుంచి అధికారులు దర్శనానికి అనుమతిస్తారు భక్తులకి. అదేవిధంగా ముఖ్యంగా ప్రోటోకాల్ ప్రముఖులకి అనుకున్న సమయం కంటే కూడా ముందే దర్శనం కల్పించారు. తెల్లవారుజామునే పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తన కుటుంబ సభ్యులతో దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు వంగపూడి అనిత, పార్థసారథి, సవిత, నిమ్మల రామానాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఎవరైతే ఆధ్యాత్మిక గురువు రామదేవ్ బాబా ఉన్నాడు ఆయన కూడా దర్శించుకున్నారు. అదేవిధంగా నందమూరి రామకృష్ణ, అదేవిధంగా బాలకృష్ణ సతీమణి వసుంధరను కూడా దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న ఏదైతే గాయపడ్డారో 48 మంది భక్తులు, వారికి కూడా నిన్న చంద్రబాబు నాయుడు హామీ ఇస్తున్నారు, వారికి ప్రత్యేక దర్శనం కల్పిస్తామనేసి దానికి కూడా తగిన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి ఏదైతే మొన్న జరిగిన ఘటనలు ఏదైతే ఉన్నాయో దాంతో గుణపాఠం నేర్చుకుంది టీడీపీ. చాలా ప్రశాంతమైన, చాలా క్రమశిక్షణతో అధికారులు క్యూ లైన్లు కావచ్చు, భక్తుల్ని రెస్ట్రిక్ట్ గా పంపించడం కావచ్చు, ఇవన్నీ అన్ని జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఆలయాలు ఉన్నాయో దాన్ని కూడా భక్తులు చాలా ప్రశాంతంగా క్రమశిక్షణతో దర్శించుకుంటున్నారు దేవుణ్ణి. ఎక్కడ చెడుపురుగులు సంఘటనలు కూడా జరగకుండా పోలీసు అధికారులు పూర్తి భద్రత అనేది తీసుకుంటున్నారు. సంపత్ అయితే ఇక ఈ టీటీడీకి సంబంధించి ఏదైతే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక రకమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండానైతే మీరు ఖచ్చితమైన ఏర్పాట్లు అయితే చేయాలి అని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత దాని నుంచి ఏమైనా బుద్ధి తెచ్చుకొని మళ్ళీ పటిష్టమైన భద్రతతో పాటు వారికి ఆహార వస్తువులతోటి నీళ్ళ వస్తువులు ఇలా కల్పిస్తూ అన్ని రకాల చర్యలు అయితే తీసుకున్నారు అక్కడ. సంపత్, ఏదైతే నిజానికి టీటీడీకి గతంలో ఎవరైతే అధికారులు పనిచేస్తారో ఆ సీనియర్ అధికారులు అయితే అలాగే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. అనేక ప్రభుత్వాల్లో కూడా పనిచేసిన అధికారులు ఉన్నాయి, పూర్తిగా వాళ్ళకి అనుభవం ఉంది. అయినా కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి లక్షలాది మంది భక్తులు చేరుకుంటారు వైకుంఠ ద్వార దర్శనం తెలిసినా కూడా అధికారులు, అదేవిధంగా పోలీసు, అదేవిధంగా పాలక మండలి సమన్వయ లోపంతోనే ఈ ఘటన జరిగిందని అయితే మనకు కోర్టెక్స్ టీవీ నిన్ననే చెప్పడం జరిగింది. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఏదైతే ఘటన జరిగిందో దాని నుంచి చేరుకున్న తర్వాత టీటీడీ ఏదైతే నిన్న ముఖ్యమంత్రి వచ్చారో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి అధికారులకు పూర్తిగా ఒక ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక మీదట ఇలా జరగకూడదు అన్నట్టు. కాబట్టి ఈ రోజు అయితే అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులకి సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కావచ్చు, పాలు కావచ్చు, నీటి సౌకర్యం కావచ్చు, అన్ని కల్పించడం జరిగింది. మరి ఇది ఎలాగే కనుక కొనసాగితే తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా భక్తులకి శ్రీవారిని దర్శించుకోవడం అత్యంత సులభంగా ఉంటుంది అన్నట్టు అనుకోవచ్చు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సూర్య. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా సాగింది. తొలుత ఆలయంలో ఉభయ దేవేర్లను ప్రత్యేక వాహనంపై ఉంచి పూజలు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం బచ్చుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం వైకుంఠ ఏకాదశి పూజలు విశేషంగా జరుగుతున్నాయి.
ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. పల్నాడు జిల్లా మాచవరం శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. బాపట్ల జిల్లా అద్దంకిలోని కాకానిపాలెం మండపం శ్రీ రంగనాయకుల స్వామివారి గుడికి భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 4:30 నుంచే ఉత్తరముఖ ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు శ్రీ తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానం నందు జై శ్రీరామ హనుమాన్ భక్త బృందం వారి ప్రసాద వితరణ జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రసాదాలు అందించనున్నారు. భక్తులకు భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
మేడం బయటికి వెళ్ళిపోవచ్చు మేడం, కావాలంటే షూట్ చేయొచ్చు. ప్రసాదాలు డిస్ట్రిబ్యూషన్ చేశారు. నా పేరు ఆదర్తి బాలాజీ. ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభ పర్వదిన సందర్భంగా నెల్లూరులో వెలసి ఉన్న శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానమునందు గత 9 సంవత్సరములుగా జై శ్రీరామ హనుమాన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో లడ్డు వితరణ చేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం 10వ సంవత్సరం కూడా ప్రత్యేకంగా చీరాల నుంచి తయారు చేసినటువంటి డ్రై ఫ్రూట్ లడ్డును మేము భక్తులకి పంపిణీ చేస్తున్నాం. ఈ యొక్క లడ్డుని 55,000 లడ్లతో మేము భక్తులకి పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాము. మేము ఈ లడ్డు పెట్టడం ప్రత్యేకం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు ఏ విధంగా లడ్డు ప్రసాద వినియోగం చేస్తారో అదేవిధంగా మేము కూడా ఒక సంకల్పంతో మా భక్త బృందం ద్వారా ఒక 200 మంది కలిసి ఈ యొక్క కార్యక్రమం ఒక సంకల్పంగా మొదలుపెట్టాం. దాని ఆలోచనతో నెల్లూరులోని వెలసిన శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులకి ఆ యొక్క లడ్డు ఇవ్వాలని మేము నిర్ణయించుకొని దీన్ని కార్యక్రమం చాలా చక్కగా అందరం కలిసి జరిపిస్తున్నాం. చాలా మంది ఉన్నామండి, ఒకరిని కాదు, ఒక 200 మంది కలిసి మేము కార్యక్రమం చేస్తాము. ఈ యొక్క కార్యక్రమంలో వాలంటరీగా ఒక 20 నుంచి 25 మంది కలిసి చేస్తాము. కోనసీమ తిరుపతిగా వెలుగొందేటటువంటి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయాన్నే వచ్చి దర్శనం చేసుకోవడం అంటే ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దినదిన అభివృద్ధి చెందుతూ అత్యధికంగా రాష్ట్రంలోనే ఒక ప్రముఖ దేవాలయాల్లో ఒక దేవాలయంగా వెలుగొందుతుండే అటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఒక అదృష్టంగానే భావిస్తూ, అలాగే కొత్తపేట నియోజక ప్రజలకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. నిజంగా ఈ దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఓ మంత్రి హోదాలో ఇక్కడ ప్రత్యక్షంగా అతి దగ్గరగా వీక్షించే అవకాశం మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇచ్చిన అవకాశం ద్వారా ఈరోజు అతి దగ్గరగా స్వామిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి సుమారు ఒక శనివారం రోజునే 50 నుంచి 60 వేల మంది దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా ప్రాముఖ్యమైన రోజున, పండగ రోజున నెల్లూరులో ఘనంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు సాగుతున్నాయి. ఉత్తర శ్రీరంగం ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. నెల్లూరు నగరంలో వేంచేసి ఉన్న శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం 4 గంటలకు స్వామివారిని వైకుంఠ ద్వారం నుండి భక్తులకి దర్శనం కల్పించాము. ఈ దర్శనానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ వారు, మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ల వారి సహకారంతో ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు భక్తులందరూ కూడా క్యూ లైన్లో దర్శనానికి వెళ్తున్నారు. భక్తులకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేని విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, ఉచిత ప్రసాదం కానీ అన్నీ ఏర్పాటు చేయటం జరిగింది. ప్రశాంతంగా దర్శనాలు జరుగుతున్నాయి. నెల్లూరు నగరంలో వేంచేసి ఉన్న శ్రీ కల్పగిరి రంగనాథ్
మెదక్ జిల్లాలో వైకుంఠ ద్వార దర్శనాలు ఘనంగా సాగుతున్నాయి. పట్టణంలోని కోదండ రామాలయం, వెంకటేశ్వర ఆలయం, కూచన్పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వేకోజామున స్వామివారిని దర్శించుకున్నారు. మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ దంపతులు కోదండ రామాలయంలో పూజలు నిర్వహించారు. అశేష జనవాహని మధ్య ఆలయాలలో కిక్కిరిసిపోయాయి. ఈరోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి జరుపుకుంటున్న మా మెదక్ నియోజకవర్గ అక్కచెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ శుభాకాంక్షలు. మరి జిల్లా వాసులకు కూడా, జిల్లా ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మరి వైకుంఠ ఏకాదశి రోజు నేను భగవంతుడిని ఈ సంవత్సరం మొత్తం సుభిక్షంగా ఉండాలి, రైతులు చల్లగా ఉండాలి, ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి, మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా ప్రభుత్వానికి కూడా మన ముక్కోటి ఏకాదశి రోజు ప్రభుత్వానికి కూడా మంచి ఆలోచన కలిగించే విధంగా భగవంతుడు ఆ ఆలోచనను రూపొందించే విధంగా వాళ్ళ మనసులు కూడా బాగు చేసే విధంగా చేయాలని భగవంతుడు కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో. అట్లాంటి అష్ట కష్టాలు ఉండకుండా వాళ్ళకి మంచి ఆలోచన కలిగించాలి. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా కాకుండా అందరినీ మంచి పరిపాలనతో కొనసాగించే విధంగా ప్రభుత్వంలో ఉన్న అధికారులకు, ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ మంచి బుద్ధి కలిగించాలని భగవంతుడు. పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. తిరునాళ్లకు ఈసారి 10 నుంచి 15 లక్షల మంది భక్తులు తరలి వస్తారని ఎమ్మెల్యే అన్నారు. అండ్ టెంపుల్ కి సంబంధించిన విశిష్టమైన వీడియోస్ అండ్ ఎన్విరాన్మెంటల్ కి సంబంధించిన వీడియోస్ కూడా పండుగకి దాదాపు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు హాజరవుతారు. అదేవిధంగా మరి ఈసారి ప్రభలు కూడా కరెంట్ ప్రభలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాదాపు 30 నుంచి 60 ప్రభలు కట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇది రాష్ట్ర పండుగ. మరి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని మొన్నే ఎల్మంద గ్రామం రావడం జరిగింది. ఎల్మంద గ్రామం వచ్చినప్పుడు దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా మరి ప్రభుత్వ అధికారులు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే టైంలో దాదాపు R&B కానీ, మరి జంగిల్ కట్టింగ్ కానీ, వాటర్ సప్లై అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక 2 నెలల ముందే శివరాత్రి ముందుగానే వచ్చింది అన్నట్టుగా మనం చేయగలిగాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం కాబట్టి ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వ అధికారులందరూ కూడా దృష్టి పెట్టాలి. కంటిన్యూస్ వాటర్ సప్లై ఒకటి, కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ సప్లై ఒకటి, అదేవిధంగా ఈ కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఒకటి కంటిన్యూస్గా ఉండాలి. అదేవిధంగా ట్రాఫిక్ జామ్ లేకుండా మరి పోలీస్ వ్యవస్థ అంతా కూడా దాని మీద దృష్టి పెడతారు. ఏదైతే కంటిన్యూస్గా శివరాత్రి మొత్తం భక్తుల సందోహాన్ని చూపించడానికి LED ఈ స్క్రీన్లు అవి పెడతారు అన్ని చోట్ల. అందువల్ల ఎవరన్నా చిన్నపిల్లలు తప్పైనా కానీ, వృద్ధులు తప్పైనా, ఆడవాళ్ళకి రక్షణగా ఇవన్నీ కూడా LED మనం దాంట్లో చూస్తూ ఉంటాం కాబట్టి ఎక్కడ ఏ చర్యలు తీసుకోవాలి వాటిని చేయిద్దాం. అదేవిధంగా బయోట్యాక్స్ కూడా ఏర్పాటు చేద్దామని ఇప్పుడే మరి పోలీసు వారు చెప్పడం జరిగింది. ఆ బయోట్యాక్స్ చిన్నపిల్లలకి మనం ట్యాగ్ వేస్తాం అనమాట. వాళ్ళు ఎక్కడ తప్పైనా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. మరి భక్తులు, మరి రాజకీయ నాయకులు, అదేవిధంగా పూజారులు అందరూ కూడా దీన్ని చాలా చాకచక్యంగా చక్కగా ఏర్పాటు చేయాలి. మీడియా సోదరులు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఈసారి కొత్తగా 2 ఎలక్ట్రిక్ కార్లు ఏర్పాటు చేస్తున్నాం బగ్గీల్ని. మరి భక్తులకు ఇబ్బంది జరగకుండా వృద్ధులకి దాంట్లో కూర్చొని తీసుకెళ్ళడానికి గోల్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, వాటిని ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా 2 ఏర్పాటు చేస్తున్నాము. ఏదైనా రేపు వచ్చే శివరాత్రి కల్లా 2 సంవత్సరాల్లో 2వ ఘాట్ రోడ్ ఒకటి, మరి రోపే ఒకటి, 2 కూడా మన ముఖ్యమంత్రి గారు మనకి హామీ ఇవ్వడం జరిగింది. కోటప్పకొండ అంటే ట్రాఫిక్ మెయిన్. మరి 2015కు ముందు దాదాపు 3 గంటలు 4 గంటలు మాకు జామ్ అయ్యి చాలా ఇబ్బంది పడేవాడు. 2015 తర్వాత ఆ ట్రాఫిక్ జామ్ను మనం చాలా వరకు 0కి తీసుకొచ్చాం, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మనం చాలా రోడ్లు కూడా కొత్త రోడ్లు కూడా నిర్మించుకోవడం జరిగింది. మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంకా చాలా మెరుగుపరచాలని చెప్పేసి మనం కొన్ని డిమాండ్స్ వారికి చెప్పడం జరిగింది. మరి RDO గారు కూడా చాలా బాగా స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇది స్టేట్ ఫెస్టివల్,
మనకు దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల మంది పిల్గ్రిమ్స్ చుట్టుపక్కల నుంచి మనకు వస్తారు. వారందరినీ కూడా మంచిగా దర్శనం చేయించి వాళ్ళ గమ్యస్థానాలకి మనం పంపటం మనందరి బాధ్యత. కాబట్టి ఇప్పుడు ఈ రోజున మన డిస్ట్రిక్ట్ మొత్తం అఫీషియల్స్ మొత్తం కూడా ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్డీఓ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి పురస్కరించుకొని మనకు కోటప్పకొండలో ఏర్పాటు చేసే వాటి గురించి ఈరోజు నర్సరావుపేట ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో ఈచ్ డిపార్ట్మెంట్ ఏమేమి వర్క్ చేయాలి, అది ఎప్పటిలోపు డెడ్ లైన్ అనేది ఫిక్స్ చేసి ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారు అని ఈరోజు సమీక్షించుకోవడం జరిగింది. మనకు ఈ కోఆర్డినేషన్ మీటింగ్స్ 3 జరుగుతాయి. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. సో అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఒకరికొకరు కోఆపరేషన్తో కోఆర్డినేట్ చేసుకొని ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా జరిగేలాగా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించేలాగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. సో ఎమ్మెల్యే గారు ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఫర్దర్గా నెక్స్ట్ ఈచ్ డిపార్ట్మెంట్ ఏమేమి అరేంజ్మెంట్స్ చేశారో అని చెప్పేసి సెకండ్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. రామ్ చరణ్ ప్రధాన నటుడిగా నటించిన గేమ్ చేంజర్ చిత్రం రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ వహించగా దిల్ రాజు ప్రొడ్యూసర్గా ఉన్నారు. కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించారు. ఐఏఎస్ పొలిటికల్ డ్రామాగా రూపొందింది ఈ చిత్రం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని విష్ణు స్కూల్ ఆవరణంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బివి రాజు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సాంప్రదాయ వేడుకలు ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా సంప్రదాయ గంగిరెద్దుల కోలాహలం, ఎడ్లబండ్ల సందడి, రంగోలీ, సాంప్రదాయ నృత్యాలు, బుర్రకథలు, జానపద నృత్యాలు, కోలాటం, ఆటపాటల ప్రదర్శనలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.